మొత్తానికి బోధన్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎవరు అనే క్వశ్చన్కి ఆన్సర్ దొరికిపోయింది. ఎందుకంటే మార్కెట్ కమిటీ చైర్మన్ నియమితులైనరు అంకు సంధ్య, బోధన్కు చెందిన అంకు సంధ్య గారికి ఈ మార్కెట్ కమిటీ చైర్మన్గా బాధ్యతలు అప్పగించడం జరిగింది. ఒక్కసారి మాట్లాడి చూద్దాం. మేడం ఇక్కడే ఉంది, ఏంటి అన్నది. నమస్కారం మేడం. నమస్కారం. మొత్తానికి ఈ 10 సంవత్సరాల గ్యాప్ వచ్చింది. అంతకుముందు బోధన్ని కాంగ్రెసే పరిపాలించింది. అట్లాగే తెలంగాణ రాష్ట్రాన్ని అంటే ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు కూడా కాంగ్రెసే పరిపాలించింది. ఈ మధ్యలో 10 సంవత్సరాల గ్యాప్ వచ్చింది. తర్వాత మళ్ళీ మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెసే మొత్తాన్ని ఎగ్గుకొచ్చింది. ఎట్లా ఫీల్ అవుతున్నారు మేడం? చాలా సంతోషంగా ఉంది. 10 సంవత్సరాల నుండి జనాలు ఎంత కష్టపడ్డారో ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఆ సమస్యలన్నీ తీర్చేస్తుంది. మొత్తానికి 10 సంవత్సరాలు మొత్తం లోటు బడ్జెట్ చేసేశారు. ఇప్పుడు ఆ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి వాటిని ఒక్కొక్కటి సరిచూస్తూ వస్తుంది. ఇప్పుడు ప్రజలందరూ చాలా దొరల సామ్రాజ్యం పోయి మళ్ళీ మన పరిపాలన వచ్చిందని చాలా సంతోషంగా ఉన్నారు. మేడం, ఇప్పుడు కాంగ్రెస్కు సంబంధించి 6 గ్యారంటీల్లో తీసుకుంటే కొన్ని వాటిలో కొంచెం అంటే పూర్తిగా నెరవేర్చలేకపోతున్నారు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఈ 6 గ్యారంటీల్లో మీకు సంబంధించి అంటే మీరు మీ దృష్టిలో ఈ ఏదైతే బస్సు మహిళలకు బస్సు ఫ్రీ అని చెప్తా ఉన్నారు, అది వరకు అంటే నిపుణులు చెప్పేది ఏంది, ప్రజలు చెప్పేది ఏంటంటే అది వరకే గవర్నమెంట్ అంటే చాలా లక్షల కోట్ల అప్పుతో తెలంగాణలో వదిలిపెట్టేసిపోయింది. ఇప్పుడు మళ్ళీ 6 గ్యారంటీలతో ముందుకు వస్తున్న ప్రభుత్వం ఎంత అప్పు చేస్తుందని ప్రజల్లో కొంచెం భయం ఉంది అని చెప్తా ఉన్నారు. మీ దృష్టిలో ఎట్లా ఉంది మేడం? 6 గ్యారంటీల గురించి గత ప్రభుత్వాలు అన్ని తప్పుడు సమాచారాలు ఇస్తున్నాయి. 6 గ్యారంటీలు ప్రజలకు అన్నీ అందే విధంగానే ప్రభుత్వము చాలా కృషి చేస్తుంది. ఇప్పటి వరకు 80% గ్యారంటీలను అమలు చేసింది. అందరూ ఈ గ్యారంటీలు చాలా సంతోషంగా ఉన్నారు. అలాగే ఈ బస్సు కానీ ఈ రుణమాఫీలు కానీ ప్రతి ఒక్కటి అందరికీ అందుతున్నాయి. 80% ఏదో చిన్న కారణాలు చిన్న టెక్నికల్ ఇష్యూస్తోని ఆ గ్యారంటీలను కొంచెం అటు ఇటు అవుతున్నాయి. అంతేగాని ప్రతి ఒక్కరికి 6 గ్యారంటీలు అందుతున్నాయి. ఈ లోటు అనేది అంటే వాళ్ళు బడ్జెట్ని అనుగుణంగానే దీన్ని చేస్తున్నారు. అట్లాంటిది ఏమీ లేదు. అన్ని అపోహలు, గత ప్రభుత్వం చేస్తున్న అపోహలు మాత్రమే. కానీ ఈ 6 గ్యారంటీల వల్ల ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు. అవును మేడం, మీరు అన్నది 6 గ్యారంటీలతో ప్రజలు సంతోషంగా ఉన్నారు. కానీ ఈ రుణమాఫీకి సంబంధించి కొంతమందికి అందట్లేదు, అంటే కొంచెం వరకే రుణమాఫీ చేసి వదిలేశారని చెప్పి ప్రతిపక్షాలు గట్టిగానే వాదిస్తున్నాయి మేడం. దానికి మీ స్పందన ఏంటి?
రుణమాఫీ అనేది చాలా 80% జరిగింది. ఏదో చిన్న చిన్న రేషన్ కార్డు ఇష్యూలో లేకపోతే బ్యాంకులో టెక్నికల్ ఇష్యూస్ అట్లాంటివి ఉండడం వల్ల ఆగిపోతున్నాయి, కానీ ప్రతి ఒక్కరికి రుణమాఫీ అనేది అందుతుంది. గత ప్రభుత్వము ఇలాంటివి ఏవి కూడా చేయలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం చేస్తుంది కాబట్టి ఇంకా వాళ్ళకు అట్లా ఏదైనా ఉందేమో, కానీ ప్రభుత్వం మాత్రం కరెక్ట్ చేస్తుంది. ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ అంతే మాత్రం అది కూడా అందుతుంది అందరికీ. ఆ 20% కూడా ప్రతి ఒక్కరికి డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోనే ₹1,00,000 జమ అవుతున్నాయి. దీనికి అందరం చాలా సంతోషపడాలి. ప్రతి ఒక్కరికి రుణమాఫీ అనేది జరిగింది. ఏదో చిన్న చిన్న టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఆగింది. అలాగే అక్కడ ప్రాథమిక వ్యవసాయ సొసైటీ దగ్గర పేపర్స్ లేకపోవడమో ఏదో ఒక చిన్న చిన్న ఇష్యూస్ వల్లనే కొంతమందికి రుణమాఫీలు ఆగిపోయాయి. అది కూడా తొందరలోనే పూర్తి చేస్తారు. గత ప్రభుత్వం చూసుకుంటే ఫస్ట్ మన రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ₹1,00,000 అందరికీ ఎట్ ఎ టైం అందరికీ బ్యాంకులలో ఖాతాలలో పడ్డాయి. తర్వాత ఈ 10 సంవత్సరాలు కూడా ఒక్క రుణమాఫీ కూడా జరగలేదు. వాళ్ళు చేస్తాం అని చెప్పారు, కానీ ఇప్పటివరకు ఒక రుణమాఫీ కూడా జరగలేదు. అలాగే ఇప్పుడు మన రేవంత్ అన్న ప్రభుత్వం రాగానే, మన రేవంత్ అన్న సీఎం కాగానే పనులన్నీ వేగవంతంగానే చేస్తున్నారు. తను ఈ 9 నెలల్లో వాళ్ళు పనులన్నీ ఇచ్చిన 6 గ్యారంటీలను పూర్తి చేశారు. మరి అలాగే ఈ ₹1,00,000 ఇస్తా అన్నదాన్ని 2 లక్షలు చేసేసి వాళ్ళకు అందరికీ రుణమాఫీలు చేస్తున్నారు. ఏదో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వల్ల ఆగిపోయాయి. అవన్నీ వాళ్ళు చూసుకుంటే అది కూడా మొత్తం పూర్తవుతుంది. అలాగే గత ప్రభుత్వంలో ఏదైతే డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పేసి ఇచ్చారు, ఆ డబుల్ బెడ్రూమ్లు ఒక్కరి కూడా ఇప్పటివరకైతే మా బోధన్ నియోజకవర్గంలో ఇచ్చింది ఒక్కటి కూడా లేదు. అది మొత్తం శిథిలావస్థ చేరుకుంది. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు స్టార్ట్ చేస్తున్నారు. అది అప్పటి ప్రభుత్వానికి ఇప్పటి ప్రభుత్వానికి ప్రజలే గమనించాలి. ఎంత తేడా ఉందనేది ప్రజలే గమనించాలి. మేడం, బోధన్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఇదివరకు ఎన్నోసార్లు మంత్రి పదవులు చేసి అంటే ఈ 10 సంవత్సరాల గ్యాప్లో తర్వాత మళ్ళీ ఈ కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యేగా వచ్చిన సుదర్శన్ రెడ్డి గారు, పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి గారు ఇప్పుడు కూడా మంత్రి పదవి వస్తుంది అని చెప్పి చెప్తూనే ఉన్నారు. చాలామంది అనుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు బోధన్కి ఎమ్మెల్యే గారు అందుబాటులో ఉంటున్నారా? ఎట్లా ఉంది పరిపాలన? సుదర్శన్ రెడ్డి హయాంలో పరిపాలన చాలా బాగుంటుంది. ఎందుకంటే తనకు రాజకీయంగా కానీ అన్ని విధాల అనుభవం ఉన్న మనిషి తను. తన హయాం ఈ వయసులో కూడా తను ప్రతిరోజు కాకుండా కానీ రోజు తప్పించి రోజు బోధని విజిట్ చేస్తూనే ఉంటారు. ప్రజల సంక్షేమాలను ఫోన్ల ద్వారా అయినా తెలుసుకుంటాడు, వస్తాడు. ప్రతి ఒక్కరి రైతుల దగ్గరికి అయితే ఏ కష్టం వచ్చినా కానీ నేనున్నానని చెప్పేసి వెంటనే వచ్చేస్తారు. ఎంత దూరంలో ఉన్నా కానీ రైతుల దగ్గరికి వచ్చేసేసి వాళ్ళ సమస్యను తెలుసుకుంటాడు. మొన్న మనకు వరదలు వచ్చాయి. ఆ టైంలో కూడా అతను రాత్రి పగలు అని ఏమీ చూడకుండా ఇక్కడే నిజాం సాగర్లో అక్కడ వాటర్ని చూసుకోవడము, అలాగే అక్కడ పంట పొలాలు మునిగిపోతూ ఉంటే వాటికి ఎంతవరకు వాటర్ అవసరం అనేది తనే స్వయంగా పోచంపాడు డ్యామ్ దగ్గర ఉండి ఎంతవరకు వాటర్ వదలాలి ఎంతవరకు అనేది తనే చూసుకున్నాడు. అలాగే ప్రతి ఒక్క విద్యా వ్యవస్థను కూడా తను ఎప్పటికప్పుడు అకస్మాత్తుగా తనిఖీలు చేస్తూ ఉన్నాడు. అండ్ వాళ్ళకి ఏవైనా సమస్యలు ఉన్నా కానీ ఉన్నా కానీ సార్ వెంటనే వచ్చి విజిట్ చేసుకొని వాళ్ళ సమస్యలను వెంటనే పరిష్కరిస్తున్నారు. అలాగే తను మంత్రి పదవి అనేది తనకు తప్పకుండా వస్తుంది, కానీ అతను ప్రజల గురించే ఆలోచిస్తాడు. పదవుల గురించి ఎన్నడూ ఆలోచించలేదు. అలా పదవుల గురించి ఆలోచించే వ్యక్తి అయితే ఇప్పటివరకైతే తను ఏదో ఒక పదవి కావాలని భీష్మించి కూర్చునేవాడు. కానీ అట్లా కాకుండా తను ఎప్పటికప్పుడు ప్రజల దగ్గరికి వస్తూనే ఉంటాడు, ప్రజల సమస్యలను తెలుసుకుంటూనే ఉంటాడు, ఎప్పటికప్పుడు పరిష్కారం చూపుతూనే ఉన్నాడు. అంటే మేడం, ఇంత చేస్తున్న ఎమ్మెల్యే గారిని మంత్రి అని చెప్పి కొంతమంది ప్రతిపక్షాలు కానీ ఇంకా కొంతమంది వాళ్ళు అంటే ఈ ప్రతిపక్షాలకు చెందిన నాయకులు కానీ కార్యకర్తలు కానీ చెప్తా ఉన్నారు. దానిపై మీ స్పందన?
ప్రతిపక్షాలకు ఎప్పుడూ చూడబుద్ధి కానితనం అని అంటారు కదా, అట్లా ఉంటుంది వాళ్ళకు. కానీ మా సుదర్శన్ రెడ్డి సార్ గారైతే ఎప్పుడూ మంత్రి పదవులను ఎప్పుడూ ఆశించలేదు. తనకు మంత్రి పదవి వస్తే స్వీకరిస్తారు, అంతేగాని ఎప్పుడు కూడా పదవుల గురించి ఆలోచించి ప్రజలకు ఎప్పుడు దూరంగా ఉండలేదు. ఏ అకేషన్ అయినా, ఏ పండగైనా, ఏ కష్టం వచ్చినా ఎప్పుడూ ప్రజలను అంటిపెట్టుకొనే ఉంటారు. వాళ్ళ సమస్యల గురించి తెలుసుకుంటూనే ఉంటాడు. కానీ ఈ మంత్రి పదవులు, ఇంకా ఏదో పదవులు కావాలని ఎప్పుడు కూడా అతను ఆశించలేదు. వచ్చేది ఉంటే అదే వస్తుంది అని అంతే అంటారు. పదవుల గురించి ఎప్పుడైనా ఆశించలేదు. మేడం, ఈ బోధన్ మార్కెట్ కమిటీకి సంబంధించి చైర్మన్ ఎవరు అవుతారని చెప్పి చాలా సందిగ్ధంలో చాలా రోజుల నుంచి పబ్లిక్ వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇటు నిపుణులు కానీ, అటు వాళ్ళు కానీ, ఇటు మీడియా అనుకుందాం, ప్రెస్ అనుకుందాం, ఎవరైనా సరే అనుకున్నాం చాలామంది ఎవరు వస్తారని. ఆ అవకాశం మీకు దక్కింది, ఎట్లా ఫీల్ అవుతున్నారు మేడం? చాలా సంతోషంగా ఉంది. సుదర్శన్ రెడ్డి సార్కి తెలుసు ఎవరిని చైర్మన్ పదవి ఇవ్వాలి, ఎవరికిస్తే బాగుంటుంది, ఎవరికిస్తే అంటే డెవలప్ చేస్తారో అనేది సార్కి తెలుసు. అందుకే ఈ పదవి మాకు ఇచ్చారు. మేము దీన్ని సార్ మాకు ఎంత నమ్మకంతో ఈ బాధ్యతను అప్పచెప్పాడో అంతకన్నా ఎక్కువ మేము పనిచేసి సార్కి మేము ఈ డెవలప్మెంట్ని చూపిస్తాం. మేము పనులను కూడా స్టార్ట్ చేశాము. ఇప్పుడు మొన్న చెక్ పోస్టులను తనిఖీ చేయడం కానీ ఇవన్నీ పర్యవేక్షించడం జరిగింది. సమస్యలను తెలుసుకున్నాము, సార్ దృష్టికి తీసుకెళ్ళాము సమస్యలన్నీ. సార్ వెంటనే స్పందించి పనులను స్టార్ట్ చేయమని కూడా మాకు ఆదేశించడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఈ వ్యవసాయ మార్కెట్ కమిటీకి మేము అభివృద్ధి మార్గంలోనే తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తాము. రేవంత్ రెడ్డి గారి సర్కార్ వచ్చిన నుంచి అంటే రాష్ట్రంలో పరిపాలన ఎట్లా ఉందని చెప్పి మీరు అనుకుంటున్నారు మేడం? రేవంత్ అన్న పరిపాలన వచ్చినప్పటి నుంచి చాలా బాగుంది పరిపాలన. అందరూ ప్రశాంతంగా ఉన్నారు. ఫస్ట్ అయితే ఈ దౌర్జన్యాలు లేవు. ఫస్ట్ అయితే ఇక్కడ ఈ ఫామ్ హౌస్లు కట్టుకోవడం, ఈ దౌర్జన్యాలు, ప్లేస్లను కబ్జా చేయడము, మళ్ళీ ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఉద్యోగాలు ఇవ్వకపోవడం, నోటిఫికేషన్లు ఇస్తే అన్ని నోటిఫికేషన్లు ఒకేసారి ఇచ్చేసి అది ఏంటి కుక్కకు బిస్కెట్లు వేస్తే ఎట్లా అన్నట్టుగా అట్లా నోటిఫికేషన్లు ఇచ్చేసేసి అందరినీ ఇబ్బంది పెట్టకుండా ఒక పద్ధతి ప్రకారం జాబ్ క్యాలెండర్ని ఇచ్చి ఒక పద్ధతి ప్రకారము నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నాడు. ఆ జాబ్ క్యాలెండర్లో కొంచెం అటు ఇటు అయినా కూడా తప్పకుండా ఆ నోటిఫికేషన్లన్నీ ఖచ్చితంగా ఇస్తారు సార్. ఈ మహిళలైతే చాలా సంతోషంగా ఉన్నారు. మహిళలకైతే ప్రత్యేక గౌరవం కూడా ఉంది. ఈ 6 గ్యారెంటీల్లో ప్రజలు ఏమనుకుంటున్నారని మీ దృష్టికి ఏదైనా వచ్చిందా మేడం? మా దృష్టికి అయితే అందరూ చాలా సంతోషంగానే ఉన్నారు. అట్లాంటి ఏమీ రాలేదు. అంటే ఇప్పుడు బస్సు చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, లేవని కాదు, ఉన్నాయి. వాటిని మనం ఎక్కడైనా ఒక ఇల్లు ఉన్న తర్వాత సమస్య లేకుండా ఉండదు కదా, అలాగే సమస్యలు ఉన్నాయి. దాన్ని చిన్న చిన్న పరిష్కరిస్తూ ఉన్నాము. 6 గ్యారెంటీల వల్ల రైతులు కానీ, ఇటు మహిళలు కానీ ప్రతి ఒక్కరు, ఇప్పుడు పెన్షన్ వస్తుంది 2500 పెన్షన్ వస్తుంది. ప్రతి ఒక్క మహిళ కూడా సంతోషంగా ఉంది, రైతులు సంతోషంగా ఉన్నారు, ప్రతి ఒక్కరు సంతోషంగానే ఉన్నారు. మేడం, ప్రజలకు మీరు ఇచ్చే సందేశం ఏంటి చివరిగా? గత ప్రభుత్వంతో చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. అలాగే ఈ 6 గ్యారెంటీలో 4 గ్యారెంటీలు అయితే పూర్తయ్యాయి, ఇంకా 2 గ్యారెంటీలు మిగిలి ఉన్నాయి. ఆ గ్యారెంటీలు కూడా తొందరలోనే పూర్తి చేసేస్తారు. గత ప్రభుత్వం చూసుకుంటే మనము ఒక సీఎం దగ్గరికి వెళ్ళాలంటే పెద్ద పెద్ద బారికేడ్ల నుంచి అసలు లోనికి వెళ్ళడానికి కూడా వీలు లేకుండా ఉండేది. అంటే ఒక కుటుంబ పాలనలాగా. ఇప్పుడు మనం ఏ సమస్య కావాలన్నా డైరెక్ట్ మనం సీఎం దగ్గర ప్రజా దర్బార్ అని ఏర్పాటు చేశారు. దాన్ని డైరెక్ట్ సీఎం దగ్గరికి వెళ్ళి మన సమస్యను విన్నవించుకోవచ్చు. అట్లాగే ఇక్కడ మనకు అందుబాటులో ఉండే ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సారు ప్రతి నిమిషం మనకు అందుబాటులోనే ఉంటారు సారు. హైదరాబాద్లో ఉన్నా కూడా మన కార్యకర్తలు వెళ్ళి అలా ఏ సమస్య ఉన్నా వెంటనే పరిష్కారం ఉంటుంది. సార్ కూడా వెంటనే వస్తారు. కాబట్టి ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రేవంత్ అన్న ప్రభుత్వంలో ఇక్కడ మా బోధన్ నియోజకవర్గంలో సుదర్శన్ రెడ్డి సార్ యొక్క నియోజకవర్గంలో ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఏ చిన్న సమస్య ఉన్నా కూడా డైరెక్ట్గా మన ఎమ్మెల్యే దగ్గరికి, సీఎం దగ్గర కూడా వెళ్ళే అవకాశం ఉంది. అంటే ఇది పేదల ప్రభుత్వం. ఇట్లా ఏమంటారు దాన్ని,
ఇంతకుముందు అది ఫామ్ హౌస్లు అవి ఇవి రాచరిక ప్రభుత్వం ఉండేది ఇంతకుముందు. ఇది పేదల ప్రభుత్వం అని అంటారు దీన్ని. అంటే ప్రతి ఒక్క మహిళ ప్రజలు వచ్చి డైరెక్ట్గా కూడా సీఎం దగ్గర మనము విన్నవించుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న సమస్యలు ఉంటే మనం పరిష్కరించుకోవచ్చు. చూసాం కదా, మొత్తానికి ఏఎంసీ డైరెక్టర్ అయిన చైర్మన్ అయిన అంకుశ్ సంధ్య గారు ఏం చెప్తా ఉన్నారు అని అంటే, పేదల ప్రభుత్వము ఇప్పుడు నడుస్తున్నది ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే ఉందో, మొత్తానికి పేదల కోసం పనిచేసే ప్రభుత్వము, రాచరిక ప్రభుత్వము, దొరల పాలన కాకుండా ఇప్పుడు పేదల ప్రభుత్వం వచ్చింది. చిన్న చిన్న విషయాలలో కొంచెం టెక్నికల్ ఇష్యూస్లో కొంచెము ఏవైతే ఈ 6 గ్యారెంటీల్లో 2 గ్యారెంటీలు రాలేదు, అవి కూడా తొందరలోనే మీ దగ్గరకు వస్తాయి. కాబట్టి ప్రజలు ఎట్లాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రజలకు మంచి రోజులు వచ్చాయి, హ్యాపీగా బతికే రోజులు వచ్చినాయి. పని చేసుకొని హ్యాపీగా ఉండి ప్రభుత్వం ఏవైతే ఇస్తున్నాయో దాన్ని డైరెక్ట్గా మీ ఖాతాలలోకి మీ దగ్గరికి తీసుకొచ్చే ప్రభుత్వం వచ్చింది. కాబట్టి సంతోషంగా ఉండాలి అని చెప్పి ఆవిడ చెప్తా ఉన్నారు. చూస్తూనే ఉండండి చట్టం టీవీ.